చలో పార్లమెంటు సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దమనకాండకు నిరసనగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నల్ల బ్యానర్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చలో పార్లమెంట్ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై వివక్షణారహితంగా దాడి చేయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దమనకాండకు నిరసనగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నల్ల బ్యానర్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, భారత రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానర్లతో ఉపయోగించి దాడి చేయడం, విద్యార్థులను పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ బట్టలు చింపివేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి వారిపై లాఠీచార్జ్ చేయించడం బీజేపీ ప్రభుత్వ అహంకారపూరిత నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. పేపర్ లీక్ వల్ల మనస్తాపానికి గురై చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అణచివేత చర్యలను ఇప్పటికైనా విరమించుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ సీసా శ్రీను, స్థానిక నాయకులు చుక్కల వెంకటయ్య, బండ శ్రీశైలం, నగేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బేషరతుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. నీటి విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నిన్న ఢిల్లీ రాజధాని నడిబొడ్డున విద్యార్థులపైన విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది. కొంతమంది విద్యార్థుల తలలు వరిగినాయి, అమ్మాయిల బట్టలు చింపిన పరిస్థితి ఉన్నది. దుర్మార్గంగా పోలీసులు ఒక గుండాల్లాగా, ఢిల్లీ పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఇవాళ అక్కడ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినారు. విద్యార్థులు చేస్తున్నది వాళ్ళ హక్కుల కోసం కాదు. గతంలో విద్యార్థులు చనిపోయినారు, నీట్ పరీక్ష రాసి 20 మంది పైగా విద్యార్థులు చనిపోయినారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, మరి రాజీనామా చేయాలని యావత్ భారతదేశం అంతా బగ్గుమని ఢిల్లీ రాజధానిని మొత్తం ఎక్కడ చూసినా విద్యార్థి లోకమే స్తంభించిపోయింది. మరి విద్యార్థుల స్పందన చూసైనా ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రే కాదు, వీటన్నిటికీ కారణమైన విద్యాశాఖ మంత్రితో పాటు ఆయన వెనకేసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఇవాళ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, ఎవరైతే ఆ లాఠీ ఛార్జీలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారో, ఇప్పటికీ 100 మందికి పైగా విపరీతమైన గాయాలైనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నది. మరి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చిన ఆ ఘటనను చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ భారత యువతంతా కూడా ఆవేదనతో, ఆక్రోశంతో ఇవాళ రోడ్లపైకి వస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అనుచాలను చూస్తే అంతకు రెట్టింపు పోరాట మార్గంలో ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా